సుడిగాలి సుధీర్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. యాజ్ ఏ మెజిషియన్గా ఆయన జర్నీ స్టార్ట్ అయింది. దాని తర్వాత ఢీ షోలో వెనకాల నటిస్తూ వచ్చారు. దాని తర్వాత ఆయన్నే స్టేజ్ ముందు పర్ఫామ్ చేసే లెవెల్ వరకు వెళ్ళారు. అయితే స్టార్ట్ చేసింది ఎక్కడైనా సరే, ఇప్పుడు మాత్రం ఆయన లెవెల్ ఎక్కడ ఉంది అంటే ఆఖరికి పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాల్లోనైనా ఆయన్ని కమీడియన్గా తీసుకోవడానికి ఎక్కువ మటుకి ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఒక 2 సినిమాలతో బిజీగా ఉన్న సుడిగాలి సుధీర్ ప్రజెంట్ ఒక ఇంటర్వ్యూ అయితే వైరల్గా మారింది. అదేదో నిన్న మొన్న ఇచ్చిన ఇంటర్వ్యూ కాదు, 2016లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ అయితే ఇప్పుడు సోషల్ మీడియాను అంతా కూడా హల్చల్ చేస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ గురించి మనందరికీ తెలుసు. మరి ఆయన ఎలా ఉంటారు ఏంటి, ఆయన వ్యక్తిగత జీవితం ఏంటి అని ఆయనతోని సినిమా రంగంలో పనిచేసిన వాళ్ళు బయటకు వచ్చి చెప్తుంటే అరే ఆయన నిజమైన లెజెండ్రా అని చెప్పుకోవాలి అనిపిస్తుంది. అయితే సుడిగాలి సుధీర్ కూడా దాని గురించే మాట్లాడారన్నమాట. అప్పట్లో సర్దార్ గబ్బర్ సింగ్లో ఆయన కూడా అందులో ఓ చిన్న పాత్ర అయితే పోషించారు. ఆ పాత్ర పోషిస్తున్న సమయంలో ఆయన ఎప్పుడైతే మనకు అందులో గబ్బర్ సింగ్ సినిమాలోనే ఉన్నట్టుగా ఇందులో కూడా ఒక సాంగ్ అంతాక్షరి ఆడుతూ ఉంటారు కదా, అదే క్రమంలో అందులో ఒక వీణ స్టెప్ వేసేటప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ ఎంత కష్టపడ్డారు ఏంటి అనేది ఆయన చెప్పుకొచ్చారు. అయితే సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ సమయంలో ఆయన గుర్రాన్ని రేస్ చేస్తున్న సమయంలో ఆయన ఆ గుర్రాలతో పాటు పరిగెత్తడం, అదేవిధంగా గుర్రం స్వారీ చేయడం, ఇవన్నీ చేస్తారు. అయితే అదే సమయంలో ఆయనకి బ్యాక్ అనేది ఆయన స్పైనల్ కార్డ్ కొంచెం అయితే దెబ్బతిందట. మరి అది దెబ్బతినడంతో ఆయనకి వెన్నుముక్క దగ్గర కొన్ని సమస్యలు అయితే రావడం జరిగింది. ఇక ఆ సమస్యలు వచ్చినందువల్ల ఆయన డ్యాన్స్ అదేవిధంగా మిగతా అన్నిట్లో కూడా చాలా ఇబ్బంది పడ్డారు. కానీ సినిమా షూటింగ్ డిలే అవ్వద్దు అని అటు హీరోయిన్కి కానివ్వండి, ఇటు వచ్చిన మిగతా ఆర్టిస్టులందరికీ కూడా డేట్లు వేస్ట్ అవ్వకూడదని చెప్పేసి ఆయన మాత్రం షూటింగ్ని అలాగే కంటిన్యూ చేశారు. ఇక వీణ స్టెప్ చేస్తున్నప్పుడు మొత్తం బాడీ అంతా కూడా స్వింగ్లో ఉండాలి కాబట్టి ఆ స్టెప్ చేసేందుకు ఆయన చాలా టేక్స్ అయితే తీసుకున్నారు. ఇక ఆ విషయాన్ని అయితే సుడిగాలి సుధీర్ చెప్పుకొస్తూ అసలు ఆయన డెడికేషన్ వేరే లెవెల్లో ఉంటుంది. ఆయన పక్కన నటించే వాళ్ళని చూస్తే వామ్మో ఇంత డెడికేషన్ ఏంట్రా నాయన, మేము చిన్న నొప్పి ఉంటేనే మేము షూటింగ్కి రాము అన్నట్టుగా మాట్లాడుతుంటాం, కానీ మీరు అంత బ్యాక్ పెయిన్ పెట్టుకొని కూడా చేశారు. ఇదే కాకుండా నేను ఆయన ఎన్నోసార్లు చూశాను, నేలపైన కూర్చొని తింటారండి, మరీ కింద కూర్చొని తినాల్సిన అవసరం ఏంటి. సెట్స్లలో కూడా ఆయనకి ఏదైతే ఆహారం వస్తుందో మిగతా వాళ్ళందరికీ కూడా అదే ఆహారం రావాలని కోరుకుంటాడు. అంత గొప్ప వ్యక్తి అని ఆయన 2016లో చెప్పిన ఇంటర్వ్యూని ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ షేర్ చేస్తూ ఆయన అంటేనే పవర్, ఆయనలో ఆ తత్వం అలాగే ఉంటుంది అని ఇటు సుడిగాలి సుధీర్ చెప్పిన మాటలు అదేవిధంగా ఫ్యాన్స్ అయితే ఫుల్ షేర్ చేసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.